హాయ్ అండి అందరికీ. సండే కదా, మీరు ఏం చేసుకున్నారు? మేమైతే పొద్దుట ఏం వండుకోలేదు, కొంచెం బద్దకించేసానమాట. ఇంకా పెరిగేసుకుని తినేసాం. ఈ పూట అయితే మావి మటన్ తీసుకొస్తా అన్నారు. నేనైతే లైనింగ్ తీసుకుందాం, షాప్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాను. లైనింగ్ అయితే తీసుకున్నాను. లైనింగ్తో పాటు అక్కడ స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా స్వీట్స్ కూడా తీసుకున్నాం. దాంతో 2 రాఖీలు ఫ్రీ అనేసి ఉంది. నిన్ననే రాఖీ అయితే తీసుకున్నాను మార్కెట్లో, కానీ పిల్లలకి రేపు స్వీట్లు కావాలి కదా అనేసి తీసుకుంటే ఇక అందులో రాఖీలు అసలు ఉన్నాయా లేదా అనేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట. రాఖీలు అయితే ఉన్నాయి, కానీ అంత మంచిగా అయితే ఏం లేవు అనమాట. మామూలుగా చిన్న చిన్నగా పూసలతో అయితే ఉన్నాయి. స్వీట్స్ అయితే టేస్ట్ బాగుంది. నేనైతే ఒకటి తీసుకుని తిన్నాను. అవే అనమాట రాఖీలు, 2 కలిపి ఒక దాంట్లోనే ఉన్నాయి. నేను మార్కెట్లో తీసుకునేది అయితే బాగుంది, ఇవి అంతగా బాగాలేదు. అయినా ఏం బాగుంటాయంటే ఫ్రీగా వచ్చినాయి కదా. ఇంకా మాకైతే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్కించుకొని వచ్చేసాము. వస్తూ ఇంకా వంట చేయడానికి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. అమ్మమ్మ ఉల్లిపాయలు తొక్కు తీసేసి అయితే ఉంచింది. కొంచెం పెద్దగా కోస్తుంది అనమాట ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా అయితే కొయ్యదు. అందులోకి మటన్ కర్రీ కదా, మళ్ళీ మగ్గవనేసి ఇంక నేను కట్ చేసుకుంటాను అని చెప్పాను. పక్కనే ఆ సౌండ్ అయితే నేను ఉల్లిపాయలు కట్ చేస్తుంటే మా పాప అయితే అల్లం వెల్లుల్లి దంచుతుంది అనమాట. చిన్న గోరంటాకు చూపి. రిషినేది హాయ్ చెప్పు. ఏ ఇప్పుడు కాదు రేపు. మటన్లో ములక్కాయ కూడా వేసాను అనమాట. అడిగితే అమ్మమ్మ వేయమని అనేసి అనింది, ఇంకా అందుకనేసి వేసాను. చికెన్ కాదు, మటన్. ఇప్పుడైతే ఉడికిందన్నమాట కూర. ఇక అన్నం తిందామని అయితే పెట్టుకున్నాం అమ్మమ్మదే. మేమైతే సండే మటన్ ములక్కాడ వండుకున్నాం. మీరు ఏం వండుకున్నారో కామెంట్ చేయండి. ఇంక ఇదే వాటి వీడియో నచ్చితే లైక్ చేసి, వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాయ్.